ఫోన్ ట్యాపింగ్ కేసులో A6 శ్రవణ్ రావుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు విచారణకు రావాలని సూచించారు పోలీసులు. ఈ నెల 26న శ్రవణ్ రావుకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. శ్రవణ్ రావు గతేడాది మార్చిలో అమెరికా వెళ్లిపోయారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దిలీప్ మనకు అందిస్తారు. సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలకమైనటువంటి అంశం తెరపైకి వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఇందులో ఉన్నటువంటి A2, A3, A4, A5గా ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు. మరి కాసేపట్లో A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కాబోతున్నారు. A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పటికే అమెరికాలో ఉన్నారు. అలాగే A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు కూడా నన్ను అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే గతంలోనే హైకోర్టును కూడా సంప్రదించారు. హైకోర్టు దానికి అనుమతిని ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టులో నాట్ టు అరెస్ట్ చెప్పడం ద్వారా ఈరోజు విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ నెల 26వ తేదీన సిట్ అధికారులు శ్రవణ్ రావు కుటుంబ సభ్యులకు విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో 3 రోజుల తర్వాత ఈరోజు ఇటు సిట్ కార్యాలయంలో జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కాబోతున్నారు. విచారణ అధికారిగా డీసీపీ అలాగే ఏసీబీ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఉండబోతున్నారు. ఏదైతే గత సంవత్సరం మార్చిలో ఏదైతే కేసు ఫైల్ అయిందో ఈ కేసు ఫైల్ కాగానే ఇటు శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత రాత్రి అటు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గత రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈరోజు విచారణకు 11 గంటలకు హాజరు కావాలని ఇటు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే శ్రవణ్ రావు గత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు ప్రణీత్ రావుకి అలాగే ప్రభాకర్ రావుకి ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేయాలి అనేటువంటిది కొంత సూచనలు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సూచన మేరకే శ్రవణ్ రావు ఈ యొక్క ప్రణీత్ రావుకి ప్రభాకర్ రావుకి కొంతమంది నేతలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విచారణ చాలా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. కొంత శ్రవణ్ రావు విచారణ తర్వాత కూడా ఈ కేసులో కొన్ని కీలక అంశాలు వెలువడే అవకాశం ఉంది. కార్తీక్.